Good morning, everyone. My name is Nathan Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. And today, let's start the new chapter, reproductive health. Okay, reproduction unit లో థర్డ్ చాప్టర్ రిప్రొడక్టివ్ హెల్త్. ఈ చాప్టర్ చదివే ముందు మీరు రిప్రొడక్టివ్ హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి చదివి వచ్చుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో లెట్ స్టార్ట్. ఈ చాప్టర్ లో బేసిక్ గా ఏంటంటే మాక్సిమం ఎంసీక్యూస్ పార్ట్ అంతా తర్వాత వస్తుంది. ఫస్ట్ లో కాస్త నార్మల్ ఇంట్రడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్ గా దాని నుంచి ఏం పెద్ద క్వశ్చన్స్ ఏం మిమ్మల్ని అడగరు. నేను సో ఇంపార్టెంట్ పాయింట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, లేకపోతే అలాగే ఒక రీడింగ్ ఇస్తూ వెళ్ళిపోతాను. ఓకే, యూ హ్యావ్ లెర్న్ అబౌట్ ద హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇన్ ద చాప్టర్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్. మామూలుగా రిప్రొడక్టివ్ హెల్త్ అంటే మీకు ఏమర్థమవుతుంది? ఓకే, అడోల్సెంట్ స్టేజ్ లేకుంటే రిప్రొడక్టివ్ ఏజ్ లో ఒక హెల్త్, మన హెల్త్ ని రిప్రొడక్టివ్ హెల్త్ అని అనుకుంటున్నాం. ఓకే, basic definition is this. See, what do we understand by term? The term simply refers to healthy reproductive organs with normal functions. ఓకే, మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అది ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, అది ఒక నార్మల్ ఫంక్షన్స్ కనుక ఉంటే దాన్ని హెల్దీ రిప్రొడక్టివ్ హెల్త్ అని అంటాం అనమాట. ఓకే, however, it has a broader perspective and includes emotional and social aspects of the reproduction also. ఓకే, ఆ డెఫినేషన్ ని కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తే, బ్రాడర్ డెఫినేషన్ లో మీకు ఏమొస్తాయంటే ఈ సోషల్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్ అన్ని వస్తాయి. ఎందుకంటే మీకు అడల్సెంట్ ఏజ్ లో మెనీ ఎమోషనల్ స్టేజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సోషల్ ఆస్పెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఫీమేల్స్ లో అయితే కనుక పీరియడ్స్ టైంలో మీరు కొన్ని పనులు చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అనేసి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి, కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఆ టైంలో ఎమోషనల్ రావడం కానీ అది చాలా జరుగుతుంటాయి అనమాట. ఓకే, అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రిప్రొడక్టివ్ హెల్త్ మీన్స్ ఎ టోటల్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిప్రొడక్షన్. ఓకే, రిప్రొడక్టివ్ హెల్త్ అంటే టోటల్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్ మంచిగా ఉండడం. అది ఎలా అంటే ఫిజికల్ గా అంటే ఫిజికల్ నార్మల్ ఫిజికల్ గా బాగా మంచిగా ఉండడం కానీ, ఎమోషనల్ గా కానీ మంచిగా ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం కానీ, లేకపోతే మంచి బిహేవియర్ ఉండడం కానీ, లేకపోతే సోషల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కలుపుకొని వీటన్నిటిని మంచిగా ఉండి దాన్ని హెల్దీ రిప్రొడక్టివ్ అంటాం అనమాట. రిప్రొడక్టివ్ హెల్త్ నీకు మంచిగా ఉంది అని చెప్తాం అనమాట. Therefore, a society with people having physically and functionally normal reproduction organs and normal emotional and behavioral interactions among them in all sex-related aspects might be called the reproductive health. Reproductive health అంటే ఒక హెల్తీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మాత్రమే కాదు, ఈ ఎమోషనల్, బిహేవియర్, సోషల్, ఫిజికల్ ఇవన్నీ యాక్టివిటీస్ కూడా వస్తాయని చెప్తున్నాను అనమాట. బేసిక్ గా ఇక్కడ అయితే మీకు ఏ క్వశ్చన్స్ రావు, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే అది. ఓకే, నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజీస్. ఓకే, దీంట్లో ఈ సబ్ టాపిక్ లో కూడా మీకు క్వశ్చన్స్ వచ్చేవి చాలా తక్కువ అనమాట. వచ్చేవి నీకు నేను అండర్లైన్ చేస్తాను, సపరేట్ గా హైలైట్ చేస్తాను. ఓకే, India was among the first countries in the world to initiate the action plans and programs at national level to attain the total reproductive health as a social goal. Okay, ఇండియా వచ్చేసి వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ టు అంటే ఈ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి స్ట్రాటజీస్ రిలీజ్ చేయడంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. ఓకే, ఈ ఇలాంటి స్ట్రాటజీస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీనే ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్. దీస్ ప్రోగ్రామ్స్ కాల్ ఫ్యామిలీ ప్లానింగ్ వర్ ఇనిషియేటెడ్ ఇన్ 1951. సో ఇది గుర్తు పెట్టుకోండి, ఫ్యామిలీ ప్లానింగ్ ఇనిషియేటెడ్ ఇన్ 1951 అనమాట. 1951 లో ఇనిషియేట్ చేశారని చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ వర్ పీరియాడికలీ అసెస్డ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్స్. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ ఏ ఇయర్ లో వచ్చిందంటే 1951. అది ఒకటి గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే మీరు వీకెండ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది మాకు, కానీ అంతేగాని ఫైనల్ ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ తక్కువ అనమాట. ఇంప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ కవరింగ్ wider reproduction related areas are currently in operation under the popular name called reproductive and child health care.
ఓకే, ఆర్సిహెచ్. ఓకే, ఈ ఆర్సిహెచ్ కింద నీకు చాలా వైడ్ రీప్రొడక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్తుంది అనమాట. Creating awareness among the people about various reproduction health aspects and providing the facilities and support for the building up reproductive healthy society are major tasks under this program. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కదా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఏంటి, రీప్రొడక్టివ్ ఏజ్ లో పిల్లలు ఇలా బిహేవ్ చేస్తారు, మేల్స్ ఇలా బిహేవ్ చేస్తారు, ఫీమేల్స్ ఇలా బిహేవ్ చేస్తారు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటి డిసీజెస్ రావచ్చు, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా యూస్ చేసుకోవాలి, ఇలా శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయాలి ఫీమేల్స్ కానీ, అలా అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, with the help of audio visual and the print media, governmental and non-governmental agencies have taken various steps to create awareness among the people about reproduction related aspects. Okay, basic ఆడియో విజువల్ ప్రింట్ మీడియా, ఇలా మీడియా హెల్ప్ తీసుకునేసి నీకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒక గవర్నమెంటే కాదు, నాన్ గవర్నమెంటల్ కొన్ని నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ కూడా అవేర్నెస్ అనేది పంపిస్తున్నారని చెప్తున్నారు, అవేర్నెస్ అనేది ఇస్తున్నారని చెప్తున్నారు అనమాట. పేరెంట్స్, అదర్ క్లోజ్ రిలేటివ్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ also have major role in the dissemination of the above information. ఓకే, ఒక ఏజెన్సీస్ ద్వారా మాత్రమే కాదు, నీకు ఫ్రెండ్స్, టీచర్స్, క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళు కూడా ఈ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కాస్త అవేర్నెస్ అనేది పిల్లలకి ఇస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ షుడ్ బి ఆల్సో బి ఎంకరేజ్ టు ప్రొవైడ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ to the young, so to discourage children from the believing in myths and the having the misconceptions about the sex related aspects. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా నీకు స్కూల్ 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 బుక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దాంట్లో చార్టర్స్ గా ఇవ్వడం కానీ అలాంటివి కూడా చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని మిస్కన్సెప్షన్స్ లైక్ మిత్స్, మూఢనమ్మకాల నుంచి కాస్త బయటపడతారని చెప్తుంది అనమాట. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, adolescence and related changes, safe and hygienic sexual practices, sexually transmitted diseases, AIDS, etc. would help the people, especially those in the adolescent age group, to lead reproductive healthy life. Okay, ఈ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటివంటే ఎయిడ్స్ గురించి కానీ, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కానీ, లేకుంటే అడాల్సెన్స్ ఏజ్ లో ఎలా ఉంటారు పిల్లలు, ఎలా బిహేవ్ చేస్తారు, బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, ఏమేమి చేంజెస్ మీ బాడీలో వస్తాయి, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక ఐడియా వచ్చి రిప్రొడక్టివ్ హెల్దీ లైఫ్ అనేది కాస్త హెల్దీగా ఉంటుంది అనమాట బేసిక్ గా. ఓకే, educating people, especially fertile couples and those in marriageable age group, about available birth control options, care of pregnant mothers, postnatal care of mothers and child, importance of breastfeeding and equal opportunities for the male and female child, etc. would address the importance of bringing up the social conscious healthy families in the desired size. అంటే ఓకే, ఎడ్యుకేటింగ్ పీపుల్ ఎలా అంటే ఫ్యామిలీ అంటే ఇంతమంది పిల్లలు ఉండాలి అంటే మీ ఎక్కువ మంది పిల్లలుగా పుట్టించడం కానీ, అవన్నీ దాన్ని కంట్రోల్ చేయడం కానీ, ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కానీ, పుట్టిన బేబీకి ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తూ ఉంటే కదా నీకు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ చెప్పాలి. ఇంపార్టెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేనా మామూలుగా క్యాన్సర్స్ ఇన్ ద మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. సో ఇలాంటి ఇంపార్టెన్స్ మొత్తం చెప్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పీపుల్ ఎడ్యుకేట్ అవుతారు అనమాట. సో వాళ్ళ రీప్రొడక్టివ్ హెల్దీ లైఫ్ అనేది చాలా హెల్దీగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అవేర్నెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు అన్కంట్రోలబుల్ పాపులేషన్ గ్రోత్, social evils like sex abuse and sex related crimes need to be created to enable people to think and take necessary steps to prevent them and thereby build up a socially responsible healthy society. అంటే అవేర్నెస్ అంటే పాపులేషన్ పెరగడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అనేసి, అవి హెల్త్ మరి సెక్స్ అబ్యూస్ గురించి, సెక్షువల్ డిస్క్రిమినేషన్ గురించి అవన్నీ మనము బేసిక్ గా ఎడ్యుకేట్ చేస్తే కన్నా, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తే మన సొసైటీ కూడా బాగా హెల్దీగా ఉంటది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంతవరకు చెప్పిన దాంట్లో జస్ట్ ఆ 1951 ఏజ్ అవుతుంది కదా, అదొక్కటే మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కదా ఇది రావచ్చు, లేదంటే రిప్రొడక్టివ్ ఆర్సిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటి అని రావచ్చు అనమాట. ఎంతకు మించితే ఎంత డిస్టర్బ్ చేసుకోవడానికి, ఇది ఇంపార్టెంట్ గా ఉండడానికి ఏం లేదు.
Successful implementation of various action plans to attain reproductive health requires strong infrastructural facilities, professional expertise, and material support. Okay, successful implementation of various action plans to attain reproductive health requires అంటే ఈ ప్లాన్స్ మనం చాలా వేస్తుంటాం కదా, అవన్నీ సక్సెస్ఫుల్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే కదా మంచి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొఫెషనల్ అది ఆ ప్రోగ్రామ్స్ నడిపించే వాళ్ళు మంచి ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకే, మంచి మెటీరియల్ అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ అనేది అవైలబిలిటీలో ఉండాలి అని చెప్తున్నాను అనమాట. దీస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ మెడికల్ అసిస్టెన్స్ అండ్ కేర్ టు ద పీపుల్ ఇన్ రిప్రొడక్టివ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఎస్టీడీస్, అబోర్షన్స్, కాంట్రసెప్షన్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఇవన్నీ ఉంటే కన్నా కరెక్ట్ ఏది రిప్రొడక్టివ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెటీరియల్ మంచి ప్రొఫెషనల్ అలా వాళ్ళు ఉన్నారన్న అనుకోండి, ఈ ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఎస్టీడీస్ లైక్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ అబోర్షన్స్ కానీ ఇవన్నీ గురించి కరెక్ట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెటర్ టెక్నిక్ అండ్ న్యూ స్ట్రాటజీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆల్సో రిక్వైర్డ్ టు ప్రొవైడ్ మోర్ ఎఫిషియంట్ కేర్ అండ్ అసిస్టెన్స్ టు పీపుల్. Statutory ban on the amniocentesis for the sex determination to legal check increasing the menace of the female feticide. అంటే amniocentesis అంటే ఇది ఒక టెస్ట్ లాగా అనమాట. ఈ టెస్ట్ చేసి లోపల ప్రెగ్నెంట్ టైంలో లోపల బేబీ బాయ్ ఉన్నాడా లేకుంటే బేబీ గర్ల్ ఉందో వాళ్ళ సెక్స్ డిటర్మైన్ చేస్తారు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒకవేళ బేబీ ఫీమేల్ గర్ల్ ఉందనుకోండి లోపలే చంపేస్తారు అనమాట. ఓకే, సో ఇవన్నీ బ్యాన్ చేయాలి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఏంటంటే బ్యాన్ ద amniocentesis సో దట్ సెక్స్ ఫీమేల్ ఫెటిసైడ్స్ తగ్గుతాయని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇన్ amniocentesis some of the amniotic fluid of the developing fetus is taken, analyze the fetal cells and dissolve the substances. This procedure is used to test the presence of certain genetic disorders such as Down syndrome, hemophilia, sickle cell anemia to determine the survivability of the fetus. అంటే యూజువల్ గా ఈ amniocentesis ఎందుకు యూజ్ చేయాలి అంటే గ్రోయింగ్ బేబీలో నీకు ఎలాంటి డిసీజెస్ లేకుండా అంటే జెనెటిక్ డిసార్డర్స్ లేకుండా లైక్ జెనెటిక్ డిసార్డర్స్ లైక్ డౌన్ సిండ్రోమ్, హిమోఫిలియా, సికిల్ సెల్ అనిమియా ఇలాంటివి ఏమి అంటే ఉందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఈ amniocentesis చేస్తారు అనమాట. సో ఒకవేళ ఈ డిసీజెస్ ఉన్నాయనుకోండి పేరెంట్స్ చెప్తారు మీ పిల్లలకి ఇలాంటి డౌన్ సిండ్రోమ్ ఇలాంటి డిసార్డర్ ఉంది, ఇది కాస్త డిఫికల్ట్, సర్వైవ్ అవడం డిఫికల్ట్, సో అనేసి అలా చెప్పడంతో లోపలే చంపేస్తారు మేడం యూజువల్. కానీ ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఏంటంటే సెక్స్ ఆఫ్ ఫీటస్ తెలుసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్ చేసి మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. Research on various reproduction related areas are encouraged and supported by governmental and non-governmental agencies to find out new methods or to improve upon the existing ones. అంటే గవర్నమెంట్ నాన్ గవర్నమెంటల్ రెండు కలిసి ఎగ్జిస్టింగ్ వన్స్ కంటే మంచి మెథడ్స్ ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. ఓకే, do you know the Saheli, a new oral contraceptive for females, was developed by scientists of Central Drug Research Institute in Lucknow. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మళ్ళీ క్వశ్చన్ రావచ్చు ఏమని, సహేలి ఎవరు డెవలప్ చేశారంటే సిడిఆర్ఐ అంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సో సిడిఆర్ఐ లక్నో వాళ్ళు ఈ సహేలి న్యూ ఓరల్ కాంట్రసెప్టివ్ ఫర్ ఫీమేల్స్ ని డెవలప్ చేశారని చెప్తున్నారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడగచ్చు. Better awareness about the sex-related matters, increased number of medically assisted deliveries, and better postnatal care leading to this decreased the maternal and infant mortality. అంటే అవేర్నెస్, మంచి అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే కనుక అంటే మెడికల్ గా మంచి హెల్త్, మంచి మెడిసిన్ వాళ్ళకి ప్రెగ్నెంట్ మదర్ కానీ ఫీటస్ కానీ ఇన్ఫాంట్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా మెటర్నల్ మోటాలిటీ అంటే మదర్ డెత్స్ కానీ లేకుంటే ఫీటస్ ఇన్ఫాంట్స్ డెత్స్ కానీ తగ్గుతాయని చెప్తున్నారు అనమాట. Increase the number of couples with small families, better detection and cure of STDs, and overall increased medical facilities of sex-related problems, etc. all indicate the improved అంటే మొత్తం ఇలాంటివన్నీ లైక్ మంచి ఎడ్యుకేషన్ లైక్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎస్టీడీస్ కానీ అబోర్షన్స్ ఇవన్నిటిని ఈ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మొత్తం అంతా మంచిగా వాళ్ళకి ఫ్యామిలీస్, స్మాల్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ చెప్తే కదా వాళ్ళు కూడా తెలుసుకొని మంచి హెల్దీ
సొసైటీ బిల్డప్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అంటే ఇంట్రొడక్షన్ నేను చెప్పిందంటే 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి సహేలీ సిడిఆర్ఏ లక్నో, ఇంకోటి ఏమో ఆర్సిహెచ్ ఫుల్ ఫామ్, ఇంకోటి 1951 లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది. ఈ 3 పాయింట్స్ తప్పితే ఇంకా మిగతా ఏ క్వశ్చన్స్ కూడా ఛాన్సే లేదనమాట బేసిక్ గా. అంటే అదొక సబ్ టాపిక్ గా ఉంది కాబట్టి దాన్ని ఒక లైన్ టు లైన్ అలా డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళాను, లేకపోతే అది దానివల్ల ఏ యూజ్ లేదు. నెక్స్ట్ పాపులేషన్ అండ్ స్టెబిలైజేషన్ అండ్ బర్త్ కంట్రోల్. ఓకే, దీంట్లో కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇనిషియల్ గా స్క్రాప్ అంటే జస్ట్ బేసిక్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని నుంచి పెద్ద క్వశ్చన్స్ రావు, జస్ట్ చదువుకుంటూ వెళ్దాం. In the last century, all around development in various fields significantly improved the quality of life of the people. ఓకే, లాస్ట్ సెంచరీ నుంచి మనం పోల్చుకుంటేనే బేసిక్ గా మనము మంచి డెవలప్మెంట్ చూస్తున్నాం జరుగుతుంది అనమాట. However, increased health facilities along with better living conditions had explosive impact on the గ్రోత్ ఆఫ్ పాపులేషన్. అంటే బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వచ్చింది మనకి. ఈ డెవలప్మెంట్ తో పాటు బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ అన్ని రావడం వల్ల గ్రోత్ రేట్ అనేది అబ్నార్మల్ గా పెరిగిపోయిందని చెప్తున్నాడు అనమాట. ద వరల్డ్ పాపులేషన్ విచ్ వాస్ అరౌండ్ 2 billion ఇన్ 1900 and rocketed to about 6 billion by 2000 and 7.2 billion in 2011. ఈ గ్రాఫ్ చూస్తే మీకే అర్థమైంది, ఈ నెంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత పాపులేషన్ మీకు ఇంక్రీజ్ అయింది అనేసి. ఓకే, సిమిలర్ ట్రెండ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా టు. ఓకే, వరల్డ్ లోనే కాదు ఇండియాలో కూడా అలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తాను చెప్తున్నాను. అవర్ పాపులేషన్ వాజ్ అప్రాక్సిమేట్లీ 350 million at the time of our independence, reached close to billion mark by 2000 and crossed 1.2 billion in May 2011. ఓకే, చూస్తేనా 1.2 billion అంటే ఆల్మోస్ట్ 7.2 billion నుంచి మన పర్సెంటేజ్ అంటే మన కాంట్రిబ్యూషన్, ఇండియా కాంట్రిబ్యూషనే 1.2 billion ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఎంతలా గ్రోత్ రేట్ అనేది పెరిగింది, ఎంతలా పాపులేషన్ పెరిగింది అనేసి. A rapid decline in death rate, maternal mortality rate, infant mortality rate, as well as the increase in the number of people in the reproducible age are probable reasons for this growth అన్నమాట. ఎందుకంటే మెటర్నల్ మంచి లైక్ మెడికల్ విభాగాల్లో కూడా మంచిగా డెవలప్ అయ్యాయి కాబట్టి మెటర్నల్ మోర్టాలిటీ అంటే మదర్ డెత్స్ కానీ, ఇన్ఫాన్స్ డెత్స్ కానీ, లేకుంటే రీప్రొడ్యూసిబుల్ ఏజ్ ఆ ఏజ్ వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోవడం కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఎందుకు ఈ పాపులేషన్ ఎందుకు పెరిగింది అంటే ఇవన్నీ రీజన్స్ అనమాట. సో ఈ రీజన్స్ అనగా ఏవేవి? డిక్రీజ్ ఇన్ ద మెటర్నల్ రేట్, డిక్రీజ్ ఇన్ ఐఎంఆర్ కానీ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, లేకపోతే ఇంక్రీజ్ ఇన్ ద రీప్రొడ్యూసిబుల్ ఏజ్, ఇవన్నీ ప్రాబబుల్ రీజన్స్ అనమాట. ఓకే, through our reproductive child health care program, though we could bring down the population growth rate, it was only marginal. ఓకే, ఈ ఆర్సిహెచ్ అంటే ఈ రీప్రొడక్టివ్ హెల్త్, చైల్డ్ హెల్త్, దీని ద్వారా అన్ని మనం చెప్తుంటాం కదా, గ్రోత్ రేట్ ఇలా పెరిగిపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఇన్ని చెప్పినా కూడా మనము గ్రోత్ రేట్ ని, పాపులేషన్ గ్రోత్ రేట్ ని చాలా తక్కువ శాతమే తగ్గించామని చెప్తున్నాం. ఇట్ వాస్ ఓన్లీ మార్జినల్. అకార్డింగ్ టు 2011 census, the population growth rate was less than 2%. ఓకే, దట్ ఈస్ 20 per 1000 year. అంటే జస్ట్ 1000 people కి జస్ట్ 20 people పుడుతున్నారు అంటే జస్ట్ లెస్ దాన్ 2%, అట్ విచ్ అవర్ పాపులేషన్ వాస్ కుడ్ ఇంక్రీజ్ రేపిడ్లీ. ఓకే, ఇది కూడా చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది కూడా అంటే గ్రోత్ రేట్ ని ర్యాపిడ్ గా ఇంక్రీజ్ చేయడానికి ఈ లెస్ దాన్ 2% కూడా చెప్తుంది అని చెప్తున్నారు అనమాట. సచ్ అన్ అలార్మింగ్ గ్రోత్ రేట్ కుడ్ లీడ్ టు అన్ అబ్సల్యూట్ స్కార్సిటీ ఆఫ్ ఈవెన్ బేసిక్ రిక్వైర్మెంట్స్, that food, shelter, clothing, in spite of significant progress in the made of those areas. అంటే ఇలా గ్రోత్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, షెల్టర్, వీటికి కూడా స్కార్సిటీ అనేది వస్తుంది అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ అంటే మంచి డెవలప్మెంట్ ఆ ఏరియాలో కనపడినప్పటికి కూడా స్కార్సిటీ అనేది వస్తుంది, ఎందుకంటే ఒక పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి. Therefore, the government was forced to take up serious measures to check this population growth. ఓకే, సో పాపులేషన్ గ్రోత్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అనేది సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. దీంట్లో కూడా ఈ గ్రోత్ రేట్ ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్స్ ఈ 3 పాయింట్స్ చెప్పిన ఇవే క్వశ్చన్ లో రావచ్చు, మిగతా ఏం రాదన్నమాట. The most important step to overcome this problem is to motivate the smaller families by using the various contraceptive methods. ఒక స్మాలర్ ఫ్యామిలీస్ అంటే లెస్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి కాంట్రసెప్టివ్ మెథడ్స్
యూజ్ చేయడం నేర్పించడం కానీ అలా ఎడ్యుకేట్ చేయడం వల్ల మనకు ఈ గ్రోత్ రేట్ అనేది తగ్గించవచ్చు. ఇలా చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నమాట. You might have seen advertisement in the media as well as the posters or bills showing a happy couple with 2 children with a slogan hum do hamare do అంటే మేమిద్దరం మాకు ఇద్దరు. Many couples, mostly the young urban working ones, have even adopted an 1 children norm, statutorizing a marriageable age of okay. బేసిక్ గా ఇంకా ఏంటంటే ఇలాంటి హమ్దు ఇలా చేయడమే కాకుండా మామూలుగా అడాప్షన్ కూడా చేసుకుంటారు అన్నమాట. చిల్డ్రన్ ని బయట నుండి ఒక చిల్డ్రన్ ని అడాప్ట్ చేసుకునే సాంప్రదాయం కూడా మామూలుగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఓకే, స్టాట్యూటరీ రైజింగ్ ద మ్యారేజబుల్ ఏజ్. ఓకే, మళ్ళీ ఇంకేంటంటే అంటే తక్కువ ఏజ్ లోనే మ్యారేజ్ కాకుండా నీకు ఒక మ్యారేజ్ లిమిట్ అంటే 18 years కన్నా తక్కువ ఫీమేల్ కి మ్యారేజ్ చేయకూడదు, 21 years మినిమం ఫర్ మేల్ మ్యారేజింగ్ కి అనేసి రూల్స్ పెట్టడం వల్ల కూడా మనము కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఫీమేల్ టు 18 years, దట్ ఆఫ్ ద మేల్ టు 21 years. And incentives given to couples with the small families are 2 of the other measures taken to tackle this problem. ఓకే, ఇవన్నీ ఇలా చెప్పడం వల్ల ఇలాంటి స్లోగన్స్ కానీ ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీరు ఒక ఆర్ట్ చేసుకోండి ఇలా చెప్పడం వల్ల మళ్ళీ మ్యారేజ్ లిమిట్ సెట్ చేయడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల నీకు ఈ గ్రోత్ రేట్ ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. It has described some of the commonly used contraceptive methods which also prevent the unwanted pregnancies. ఇప్పుడు మనం మెయిన్ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చాం అనమాట. అంటే మెయిన్ కాంట్రసెప్షన్స్ నుంచి, ఈ కాంట్రసెప్షన్స్ నుంచి మీకు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వరకు జస్ట్ 1% ఇప్పటి వరకు మనం చదివాం కదా, అక్కడ నుండి క్వశ్చన్స్ రావడం జస్ట్ 1% ఛాన్స్, 1% కూడా చాలా తక్కువ అనమాట. జస్ట్ ఇంకా టాపిక్ ఉంది కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి ఇప్పుడు నుంచి చదువుకునేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే ఎక్కువ 99% ఇక్కడ నుండి వస్తాయి అనమాట. అండ్ ఐడియల్ కాంట్రసెప్టివ్ షుడ్ బి, ఇప్పుడు ఇదేంటంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐడియల్ కాంట్రసెప్టివ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఎలా ఉండాలి అనేసి. ఐడియల్ కాంట్రసెప్టివ్ షుడ్ బి ఎలా ఉండాలి? యూజర్ ఫ్రెండ్లీ, ఈజీలీ అవైలబుల్, ఎఫెక్టివ్, రివర్సిబుల్ విత్ నో ఆర్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఐడియల్ కాంట్రసెప్టివ్ ఎలా ఉండాలంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఈజీగా అవైలబుల్ ఉండాలి, రివర్సిబుల్ విత్ నో ఆర్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ బేసిక్. అంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్ రావచ్చు అనమాట. ఐడియల్ కాంట్రసెప్టివ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఏం రాయాలి? యూజర్ ఫ్రెండ్లీ, ఈజీలీ అవైలబుల్, ఎఫెక్టివ్, రివర్సిబుల్ విత్ నో ఆర్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, it also should be it is also should in no way interfere with the sex drive. అంటే సెక్స్ డిజైర్ అంటే ఇంకో ఫీచర్ ఏంటంటే సెక్స్ డ్రైవ్ కానీ లైక్ సెక్స్ డిజైర్ కానీ చేసేటప్పుడు మీకు ఏ ఇబ్బంది కలిగించకూడదు అనమాట. A wide range of contraceptive methods are present available which could be broadly grouped into the following categories. Okay, చాలా టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో వైడ్ గా క్లాసిఫై చేస్తే ఎలా ఉంటాయంటే నేమ్లీ natural or traditional, barrier method, IUDs, oral contraceptives, injectable implants, surgical methods. ఇవి బేసిక్ గా నీకు బయట దొరికే కాంట్రసెప్టివ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్క్రైబ్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఫస్ట్ న్యాచురల్ మెథడ్స్ గురించి. న్యాచురల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవాయిడింగ్ ఛాన్సెస్ ఆఫ్ ఓవమ్ అండ్ ద స్పర్మ్స్ మీటింగ్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మీరు హ్యూమన్ రీప్రొడక్షన్ చూసుకుంటారు మెన్స్ట్రల్ సైకిల్ గురించి. అంటే నీకు ఆ 28 days లో ఓవం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. మనకి మామూలుగా బేబీ పుట్టాలి అంటే స్పర్మ్ వెళ్ళేసి ఓవంతో ఫర్టిలైజ్ జరగాలి. సో ఆ ఓవం రిలీజ్ అవ్వని రోజు నువ్వు సెక్స్ చేసావనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ప్రెగ్నెన్సీ అనేది జరగాలి అనమాట. సో అది ఆ ప్రిన్సిపల్ మీద అనమాట. Periodic abstinence is one such method in which the couples avoid or abstain the coitus from 10th day to 17th of the menstrual cycle when ovulation could be expected. అంటే మనం కరెక్ట్ గా ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేం కదా. అంటే అఫ్ కోర్స్ 14th day రిలీజ్ అవుతుందని చెప్తాము, కాకపోతే కదా ఆ 14th day లో ఇటు అటు అవ్వచ్చు కదా, ఏదో 13th కానీ లేకపోతే 15th day అలా అవ్వచ్చు. కాబట్టి ఒక రేంజ్ ఆఫ్ డేట్స్ మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట, 10 నుంచి 17 days వరకు ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్. ఈ 10 నుంచి బిలో గానీ 17 నుంచి అబోవ్ గానీ ఆ టైంలో నీకు ఎగ్ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుందని తెలుసు. కాబట్టి ఆ టైంలో నీకు సెక్స్ చేస్తే నీకు స్పర్మ్ వెళ్ళి ఎగ్ తో మీట్ అవ్వదు, కాబట్టి నీకు ఫర్టిలైజేషన్ అనేది జరగదు అనమాట.
as chances of fertilization are very high during this period, at 10 to 17 days period. Okay, it is called fertile period. Therefore, the 10 to 17 days under the menstrual cycle are the fertile period. Therefore, by abstaining from the coitus during this period, conception could be prevented. The conception automatically prevented అవుతుందని చెప్తున్నారు అనమాట. Okay, next, withdrawal or coitus interruptus is another method in which the male partner withdraws his penis from the vagina just before the ejaculation so as to avoid the insemination. ఇది కూడా న్యాచురల్ మెథడ్స్ లో వస్తుంది అనమాట. ఏంటంటే జస్ట్ సెక్సువల్ కాయిటస్ జరిగేటప్పుడు కరెక్ట్ గా స్పర్మ్స్ ఏ టైం అయితే రిలీజ్ అవుతాయో ఆ టైంలో తన పెనిస్ విత్డ్రా చేసుకుంటాడు అనమాట. సో ఆ టైంలో స్పర్మ్స్ అనేవి మీట్ అవ్వవు కాబట్టి ఫర్టిలైజేషన్ అనేది జరగదు, సో బేబీ ప్రెగ్నెన్సీ జరగదు అనేసి ఒక థియరీ. కాకపోతే ఏంటంటే ఇది చాలా ఇలా సక్సెస్ అవడం రేర్ అనమాట. ఓకే, కాస్త ఎంతో కొంత స్పర్మ్స్ అనేవి ఎంట్రీ అయిపోతాయి అనమాట బేసిక్ గా. లాక్టేషనల్ అమ్నోరియా is absence of menstruation. Lactation amnoria. ఇది కూడా నేచురల్ మెథడ్స్ లో ఒకటి అనమాట. లాక్టేషన్ అమ్నోరియా. This method is based on the fact that ovulation and therefore cycle do not occur during the period of the intense lactation following paturation. And therefore, as long as the mother breastfeeds the child fully, the chances of conception is almost nil. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైం ఏదైతే ఉంటుందో మదర్ కి, ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది కంపల్సరీ ఆగిపోతుంది అనమాట. ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ జరిగే టైంలో నీకు ఓవ్యులేషన్ అనేది జరగదు. సో ఆ టైంలో ఛాన్సెస్ కాన్సెప్ట్స్ అనేది నిల్ అని చెప్తున్నారు అనమాట. హౌఎవర్ అంటే ఈ మెథడ్ కూడా కొన్ని నీకు కాస్త ఎక్సెప్షన్ ఉంటాయి. ఈ మెథడ్ హౌఎవర్ దిస్ మెథడ్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్లీ to be effective only up to maximum 6 months period during the following the paturation. డెలివరీ తర్వాత నీకు 6 months వరకు మాత్రమే ఈ మెథడ్ నీకు బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. As no medicine or devices are used in these methods, the side effects are almost nil. Chance of failure though of this method is also high. అంటే ఇక్కడ నువ్వు ఏ న్యాచురల్ మెథడ్ యూజ్ చేస్తున్నావు, జస్ట్ నువ్వు ఏ బయట కాన్సెప్ట్ అదే ఏ లైక్ నో మెడికల్ డివైజెస్ యూజ్ చేయట్లేదు కాబట్టి నీకు ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది హై ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ బ్యారియర్ మెథడ్స్. నేచురల్ మెథడ్స్ అంటే నెక్స్ట్ బ్యారియర్ మెథడ్స్. ఇన్ బ్యారియర్ మెథడ్స్ ద ఓవమ్ అండ్ స్పర్మ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫిజికల్లీ మీటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బ్యారియర్. అంటే ఈ ఓవమ్ స్పర్మ్ మీట్ అవ్వకుండా ఒక బ్యారియర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. Such methods are available for both male and the female. మేల్ కి ఫీమేల్ కి ఇద్దరికి అవైలబుల్ లో ఉంటుంది అనమాట. ఈ బ్యారియర్స్ ఏంటంటే ఇవి యూజ్ చేసి వాడితేనా బ్యాక్స్ స్పర్మ్ ఓవమ్ అనేది మీట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఓకే, కాండమ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే కాండమ్స్. మేల్ కాండమ్, ఇది ఫీమేల్ కాండమ్ అనమాట. ఆర్ బ్యారియర్స్ మేడ్ ఆఫ్ థిన్ రబ్బర్ లాటెక్స్ షీట్. ఇంపార్టెంట్. ఓకే, లాటెక్స్ షీట్ ద్వారా చేస్తుంటారు అనమాట. ఓకే, ఆర్ యూజ్డ్ టు కవర్ ద పెనిస్ ఇన్ ద మేల్ ఆర్ వెజైనా అండ్ సర్విక్స్ ఇన్ ద ఫీమేల్. ఒకవేళ ఫీమేల్ కాండమ్ యూజ్ చేసుకుంటే అది వెజైనా అండ్ సర్విక్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ కవర్ చేస్తుంది, అదే మేల్ పెనిస్ కవర్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. జస్ట్ బిఫోర్ ద కాయిటస్ సో దట్ ద ఎజాకులేటెడ్ semen would not enter the into female reproductive tract. ఓకే, స్పర్మ్స్ సీమెన్ అనేది ఈ సీమెన్ ఏదైతే ఉందో ఇవి వేసుకుంటే, ఈ కాండమ్స్ వేసుకుంటే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఆఫ్ ఫీమేల్ కి ఎంటర్ అవ్వదు అనమాట. ఓకే, దిస్ కెన్ ప్రివెంట్ ద కాన్సెప్షన్. అంటే ఏంటి, బేసిక్ గా మేల్ స్పర్మ్స్ అండ్ ఓవమ్ మీట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్, నిరోధ్ ఈజ్ అ పాపులర్ బ్రాండ్ ఆఫ్ ద కాండమ్ ఫర్ ద మేల్. నిరోధ్ అనేది మేల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే నిరోధ్ ఈజ్ అ పాపులర్ బ్రాండ్ ఆఫ్ కాండమ్ ఫర్ ద ఫీమేల్ అని క్వశ్చన్ స్టేట్మెంట్ రావచ్చు, అది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే పాపులర్ బ్రాండ్ ఫర్ ద మేల్ అనమాట. Use of condoms has increased in recent years due to its additional benefit of protecting the user from the contact STIs and AIDS. Okay, use of condoms బేసిక్ ఈ టైంలో ఎక్కువ పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే బేసిక్ గా ఒక కాన్సెప్షన్ ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేయకుండా ఇంకా మిగతా వాటిలో కూడా హెల్ప్ చేశారు. ఎట్లా అంటే STIs అటాక్ అవ్వకుండా, AIDS అటాక్ అవ్వకుండా చూస్తుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కాండమ్స్ ఆర్ డిస్పోజబుల్, can be self-inserted and thereby given privacy to the user.
ఓకే, ఇవి ఏంటంటే యూజ్ చేయగానే వెంటనే డిస్పోజ్ చేయొచ్చు అనమాట, డిస్పోజ్ చేసేయచ్చు. ప్లస్ ప్రైవసీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ ఎనీ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు ఇవి పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. నెక్స్ట్, డయాఫ్రమ్స్, cervical caps walls are also barriers made of rubber that are inserted into female reproductive tract to cover the cervix during the coitus. ఓకే, ఇలా కాండమ్స్ చెప్పుకున్నాం. కాండమ్స్ వచ్చేసి మేల్ కి ఫీమేల్ కి ఇద్దరికి ఉంటాయి. కానీ ఈ డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్స్, వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ అవైలబుల్ టు ది ఫీమేల్స్ అనమాట. ఈ వేటిని కవర్ చేస్తుంది, సర్విక్స్ ని కవర్ చేస్తుంది. దే ప్రివెంట్ కన్సెప్షన్ బై బ్లాకింగ్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ త్రూ cervix. They are also reusable. Spermicidal creams, jellies, and the foam are usually used along with these barriers to increase their contraceptive efficiency. అంటే ఈ డయాఫ్రమ్, సర్విక్స్, వాల్స్ ఇంట్లో అడ్వాంటేజ్ అంటే ఇవన్నీ రీయూజబుల్ అనమాట. రీయూజబుల్. ఓకే, ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ అలాంగ్ విత్ అదర్ లైక్ కాండమ్స్, వాటి ద్వారా అలాంగ్ విత్ వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అంటే కాండమ్స్ తో పాటు డయాఫ్రమ్, సర్వైకల్ క్యాప్ వాల్స్ యూజ్ చేయొచ్చు. సో ఏమవుతుందంటే దాని వల్ల కూడా నీకు హెల్ప్ దొరుకుతుంది, దీని వల్ల కూడా హెల్ప్ దొరుకుతుంది. సో ఓవరాల్ కాన్సెప్షన్ అనేది నీకు తగ్గిపోయి ఎఫికసీ అనేది పెరుగుతుంది అనమాట, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్, అనదర్ ఎఫెక్టివ్ అండ్ పాపులర్ మెథడ్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ డివైసెస్, ఐయుడిస్. ఐయుడిస్ కూడా ఎఫెక్టివ్ చెప్తున్నారు అనమాట. These devices are inserted by doctors, expert nurses in the uterus through vagina. ఈ IUDs అనేది vaginaకి ఇన్సర్ట్ చేస్తారు అనమాట. ఓకే, with the help of the doctors. These intrauterine devices are presently available as a non-medicated IUDs. Presently non-medicated IUDs like Lipislop, copper releasing IUDs. Copper releasing IUDs like type ఏంటంటే CUT, CU7, Multilode 375. ఇవన్నీ కూడా నీకు టైప్స్ అనమాట, కాపర్ రిలీజింగ్. అండ్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్ వచ్చేసి ప్రొజెస్టరేట్, LNG-20. ఓకే, ఇవి కూడా నీకు టైప్స్ అనమాట. నీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు, మ్యాచింగ్ లో రావచ్చు. ఇవి మ్యాచింగ్ లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కాపర్ రిలీజింగ్ హార్మోన్ ఐయుడిస్ అనేసి ఒక సైడ్ ఇచ్చేసి, హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్ ఒక సైడ్, తర్వాత నాన్ మెడికేటెడ్ ఐయుడిస్ అనేసి ఒకసారి రావచ్చు అనమాట. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చేసేసి అదర్ ఆప్షన్స్ లో నీకు CUT కానీ, CUC7 కానీ, LNG-20 కానీ అవన్నీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో మీకు ఏది ఏ టైప్ వస్తుందో ఇంపార్టెంట్. IUDs increase the phagocytosis of the sperms within the uterus, and the copper ions will suppress the sperm motility and the fertilizing capacity of the sperms. ఓకే, IUDs ఏం చేస్తాయంటే phagocytosis sperms అంటే చంపేసి తినేస్తాయి అనమాట. ఈ IUDs ఏం చేస్తాయంటే దీంట్లో రిలీజ్ చేసే వల్ల రిలీజ్ చేస్తాయి కొన్ని థింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అయాన్స్ రిలీజ్ చేస్తున్నాయి అనుకోండి, అవి స్పర్మ్ మోటిలిటీని తగ్గించేస్తుంది అనమాట, మళ్ళీ ఫర్టిలైజింగ్ కెపాసిటీని తగ్గించేస్తుంది. సో ఇలా నీకు ఫర్టిలైజేషన్ జరగకుండా చూస్తుంది అనమాట. ఐయుడిస్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ద ఫాగోసైటోసిస్, చంపి తినేస్తుంది అనమాట. The hormone releasing IUDs in addition make the uterus suitable for the implantation and the cervix hostile to the sperms. అంటే ఈ హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, ఐయుడిస్, కాపర్ రిలీజింగ్ ఐయుడిస్ గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్ లో నీకు అడిషనల్ గా వచ్చే బెనిఫిట్ ఏంటంటే యూటరస్ ని నీకు అన్సూటబుల్ ఫర్ ది ఇంప్లాంటేషన్. ఓకే, ఇంప్లాంటేషన్ అంటే మేల్ ఫీమేల్ క్యామెట్స్ ఫర్టిలైజేషన్ మీట్ అయినాక ఆ ఫీటస్ ఉంటుంది, ఆ ఎంబ్రియో వచ్చేసి ఇంప్లాంట్ అవడానికి యూటరస్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అది నాట్ సూటబుల్ అంటే సూటబుల్ గా లేకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, IUDs are ideally contraceptives for the female who wanted to delay the pregnancy or space between the children. It is one of the most widely accepted methods of the contraception in India. ఓకే, ఈ IUDs అనేది బేసిక్ గా ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అంటే ఎవరైతే స్పేస్ బిట్వీన్ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో, లేకపోతే డిలే ఇన్ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు, ఇవన్నీ IUDs పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు పెట్టుకోవడం వల్ల నీకు ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఓకే, నెక్స్ట్, oral administration of the small doses of either progestogen or progestogen-estrogen combination is another contraception method used by the females. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రొజెస్ట్రోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ లో పిల్స్ తీసుకుంటారు అనమాట, టాబ్లెట్స్ లాగా. దాన్ని ఇంకో
కాంట్రసెప్షన్ మెథడ్ అంటారు అన్నమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, హెన్స్ ద పాపులర్లీ కాల్డ్ యాజ్ పిల్స్. ఓకే, నెక్స్ట్, పిల్స్ హ్యావ్ టు బి టేకెన్ డైలీ ఫర్ 20 పీరియడ్ ఆఫ్ 21 days. ఓకే, పిల్స్ అనేది 21 days కి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, స్టార్టింగ్ ప్రిఫరబుల్ విత్ ఇన్ ద ఫస్ట్ 5 days ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే, ఎప్పుడు తీసుకోవాలంటే 21 days తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఫస్ట్ 5 days. ఫస్ట్ నీకు ఫీమేల్ కి తెలుస్తుంది అనమాట తన మెన్స్ట్రువల్ సైకిల్ ఎన్ని డేస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ప్రిఫరబుల్లీ ఫస్ట్ 5 days నుంచి 21 days వరకు తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 7 days డ్యూరింగ్ విచ్ మెన్స్ట్రుయేషన్ అక్కర్స్. ఓకే, ఆ సైకిల్ ఎలా డిసైడ్ అవుతుందంటే ఇప్పుడు నాకు కొత్త మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుంది అనేసి ఎలా డిసైడ్ అవుతారంటే ఆఫ్టర్ ద గ్యాప్ ఆఫ్ ద 7 days, అంటే 7 days గ్యాప్ తర్వాత డ్యూరింగ్ ఆ మెన్స్ట్రుయేషన్ తర్వాత ఆ బ్లీడింగ్ తర్వాత వాళ్ళకి కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ టు బి రిపీటెడ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ టిల్ ద ఫీమేల్ డిజైర్స్ టు ప్రివెంట్ ద కన్సెప్షన్. ఓకే, ఫీమేల్ కి కన్సెప్షన్ వద్దు అని ఎప్పటి వరకు అయితే అనుకుంటుందో అప్పటి వరకు ఈ పిల్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట. దే ఇన్హిబిట్ ఓవ్యులేషన్ అండ్ ఇంప్లాంటేషన్ యాజ్ వెల్, ఆల్టర్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్వైకల్ మ్యూకస్ టు ప్రివెంట్ అండ్ రిటార్డ్ ద ఎంట్రీ ఆఫ్ ద స్పోమ్స్. ఓకే, ఇలా చేసిన వల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే ఆ పిల్స్ ఏం చేస్తాయంటే ఓవ్యులేషన్ ఇన్హిబిట్ చేయడం కానీ, లేకపోతే ఇంప్లాంటేషన్ ని ఇన్హిబిట్ చేయడం కానీ, లేకపోతే సర్వైకల్ మ్యూకస్ ని ఎక్కువ చేసి స్పమ్స్ ని రిటార్డ్ అంటే దానికి స్పమ్స్ కి ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో వే అనేది కష్టంగా చేయడం కానీ చేస్తారు అనమాట. ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ యాజ్ వెల్ as accepted with the females. అంటే మోస్ట్ ఈజీ వే అండ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ అనమాట, లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు సహేలి ద న్యూ ఇందాక చదువుకున్నాం ఎక్కడ డెవలప్ అయింది, CDRA లక్నోలో. సహేలి ఇస్ అ న్యూ ఓరల్ కాంట్రసెప్టివ్ ఫర్ ద ఫీమేల్ కంటైన్స్ నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్ అనమాట. అది గుర్తుపెట్టుకో, నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ అ వన్స్ ఎ వీక్ పిల్ విత్ వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హై కాన్సెప్టివ్. సో ఇది మోస్ట్ అడ్వాంటేజెస్. ఎందుకు వన్స్ ఇన్ ఏ వీక్ పిల్ అంటే ఒకసారి వేసుకుని సరిపోతుంది అనమాట. వెరీ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అనమాట దీంట్లో. ఓకే, అండ్ హై కాంట్రసెప్టివ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్, ప్రొజెస్టెరాన్స్ and alone or combination with estrogen can also be used by the female as an injections or implants under the skin. Okay, ఇందాక మనము పిల్స్ వేలో కాంట్రసెప్టివ్ మెథడ్ చూస్తాం. అదే మామూలుగా ఇంజెక్షన్ కానీ ఇంప్లాంట్స్ కానీ కూడా పెట్టుకోవచ్చు అనేసి చెప్తున్నాను అనమాట. దేర్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఇస్ సిమిలర్ టు దట్ ఆఫ్ పిల్స్ అండ్ దేర్ ఎఫెక్టివ్ పీరియడ్ ఇస్ మచ్ లాంగర్. ఈ ఇంప్లాంట్స్ కూడా ఇంజెక్షన్ సేమ్ ఎగ్జాక్ట్ లైక్ పిల్స్ లాగే బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే దాంట్లో ప్రొజెస్టెరాన్ కాంబినేషన్, దీంట్లో కూడా ప్రొజెస్టెరాన్ కాంబినేషన్. కానీ దీని డిఫరెన్స్ ఏంటంటే ఇంప్లాంట్స్ వల్ల నీకు లాంగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో ఒక డైలీ పిల్ తీసుకోవాలి కాబట్టి షార్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో లాంగ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. Administration of progesterone and progesterone-estrogen combination or IUDs within the 72 hours of the coitus have been found to be very effective as emergency contraceptives, as they should be used to avoid possible pregnancy due to rape or casual unprotective. Okay, ఈ progesterone-estrogen combination ఈ IUDs అనేది విత్ ఇన్ 72 hours of coitus కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు అనమాట. అంటే coitus అయిన 72 hours కి అంటే ప్రెగ్నెన్సీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ ఛాన్సెస్ కూడా ఇవి యూస్ చేసి నీకు ఆల్మోస్ట్ అంటే నిల్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు రేప్ కేసెస్ కానీ అన్ప్రొటెక్టివ్ ఇంటర్ కోర్స్ లో పొరపాటున ఒకసారి జరిగిపోతుంటాయి అనమాట. అంటే కన్సెప్షన్ అనేది జరిగిపోతుంది. అలా జరగకుండా కూడా ఇవి యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్ ఆల్సో కాల్డ్ స్టెరిలైజేషన్ ఆర్ జనరల్లీ అడ్వైజ్డ్ ఫర్ ద మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ యాజ్ టెర్మినల్ మెథడ్ టు ప్రివెంట్ ఎనీ మోర్ ప్రెగ్నెన్సీస్. అంటే ఇదేంటంటే ఈ సర్జికల్ మెథడ్స్ అనే పర్మనెంట్ మెథడ్స్ అనమాట. ఒకసారి ఇవి చేసుకుంటే ఆల్మోస్ట్ 99% మీకు ఇంకా ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్ లో నువ్వు కన్సెప్షన్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ నిల్ అనమాట. సర్జికల్ ఇంటర్వెన్షన్ బ్లాక్స్ ఆఫ్ గ్యామెట్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ బై ద ప్రివెన్షన్. అంటే ఈ సర్జికల్ ట్రీట్మెంట్ ఏమైతుందంటే ఈ గ్యామెట్స్ ట్రాన్స్పోర్ట్ ఏదైతుందో దాన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో నీకు ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి. Sterilization procedure in males is called a vasectomy and the female is called as a tubectomy. Okay, male అయితే vasectomy అంటాము, ఫీమేల్ లో అయితే ట్యూబెక్టమీ అంటారు. ఇది మేల్ కి ఫీమేల్ కి సింబల్ అనమాట, బేసిక్ తెలిసి ఉంటుంది. ఇన్ vasectomy a small part of the vasa deferens is removed or tied up through the small incision on the scrotum. Okay,
వ్యాసక్టమీలో ఏం చేస్తాం అంటే ట్యూబ్ వ్యాస డిఫరెన్స్ ఏదైతే ఉందో అది టైప్ చేస్తాం అనమాట, ఇక పిక్చర్ లో చూపించినట్టు. ఓకే, wherein tubectomy, small part of the fallopian tube is removed or tied up through the small incision in the abdomen through the vagina. ఓకే, ఇలా చేస్తాం అనమాట. ఇది ఫీమేల్ అయితే అది ఎలా చేస్తాం అంటే ఇక్కడైతే స్క్రోటమ్ లో హోల్ చేసేసి ఇలా టై చేస్తాం అనమాట. అదే ఇక్కడ చేయాలంటే వెజైనా ద్వారా కానీ లేకుంటే అబ్డామిన్ ద్వారా కానీ వెళ్తాం అనమాట. దీస్ టెక్నిక్స్ ఆర్ హైలీ ఎఫెక్టివ్ బట్ ద రివర్సిబిలిటీ ఇస్ వెరీ పూర్. అంటే వెరీ పూర్ అంటే ఒక్కసారి నువ్వు చేసిన 99% నువ్వు ఇంకా కన్సెప్షన్ అనేది చేయలేవు అనమాట ఫ్యూచర్ లో. It needs to be emphasized that the selection of the suitable contraceptive method and its use should also be undertaken with a consultation with the qualified medical professionals. అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూస్ చేయాలనుకున్నావు దాని గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్ అన్నమాట. ప్రొఫెషనల్ ద్వారా నువ్వు మంచిగా కనుక్కోవాలన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్, ఇవి తీసుకోవడం ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల ఏ బెనిఫిట్స్, ఏ సైడ్ ఎఫెక్ట్స్, డిసడ్వాంటేజెస్ అన్ని నువ్వు అనుకోవాలని చెప్తున్నాను అనమాట. One must also remember that the contraceptives are not regular requirements for the maintenance of the reproductive health. Contraceptives అనేది నాట్ రెగ్యులర్, అంటే రెగ్యులర్ గా యూస్ చేయాల్సి, అంటే రెగ్యులర్ ఇది యూస్ చేస్తేనే రిప్రొడక్టివ్ హెల్త్ నీకు నార్మల్ గా ఉంటుంది అనేసి నార్మల్ గా చెప్పలేము అనమాట. అని కాదు అంటున్నాను బేసిక్ గా. ఇన్ఫాక్ట్ దే ఆర్ ప్రాక్టీస్ అగేన్స్ట్ ద న్యాచురల్ రిప్రొడక్టివ్ ఈవెంట్ దట్ ఈస్ కాన్సెప్ట్. అంటే మనం ఇది ఒక అగేన్స్ట్ గా వెళ్తుంది అనమాట. న్యాచురల్ గా రీప్రొడక్షన్ జరగకుండా, ప్రెగ్నెన్సీ జరగకుండా ఆపడానికి అగేన్స్ట్ గా వెళ్తుందని చెప్తున్నాను అనమాట. సో ఇదేం రీప్రొడక్టివ్ హెల్త్ నీకు ఎఫెక్ట్ చేయదు, ఇది ఒక ఫ్యాక్టర్ కాదు అని చెప్తున్నాను అనమాట. One is forced to use these methods either to prevent pregnancy or delay in the space డ్యూ టు ద పర్సనల్ రీజన్స్. ఇవి ఎందుకు యూస్ చేస్తారంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కానీ లేకపోతే డిలే ఇన్ ప్రెగ్నెన్సీ చేయడం కానీ అలా వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల అలా చేస్తున్నారు, అంటే ఇవి యూస్ చేస్తామని చెప్తున్నాను. No doubt, the widespread use of these methods have been significant role in the checking the uncontrolled growth of the population. And ఏంటంటే ఇవి యూస్ చేయడం వల్ల కంపల్సరీ అన్కంట్రోలబుల్ గ్రోత్ ఉందా అని మనం చూస్తున్నాం కదా డైలీ లైఫ్ లో, అది జరగకుండా ఆగుతుందని కంపల్సరీ చెప్తాం. However, there are possible ill effects like nausea, abdominal pain, breakthrough the bleeding, irregular menstrual bleeding, even breast cancer, though not very significant, should not be టోటలీ ఇగ్నోర్. అంటే ఇవి యూజ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇగ్నోర్ చేయకూడదు. ఏంటంటే నాజియా, అబ్డామినల్ పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ తక్కువే, కానీ ఈ తక్కువ ఛాన్సెస్ కూడా నువ్వు ఛాన్స్ తీసుకోవద్దు అనమాట. అంటే కంపల్సరీ వెళ్ళి కనుక్కోవాలన్న బేసిక్ గా. ఓకే, నెక్స్ట్ ఈ రోజు ఈ టాపిక్ చెప్పి స్టాప్ చేయదు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటీపీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. Intentionally or voluntary termination of pregnancy before the fully term is called the medical termination of pregnancy. అంటే ఒక బేబీ కంప్లీట్ గా బోర్న్ అవ్వక ముందే దాని లోపలే చంపేయడాన్ని మామూలుగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. ఆర్ ఇండివిజువల్ అబార్షన్. Nearly 45 to 50 million MTPs are performed in all over the world, which accounts 1/5 of the total number of conceived pregnancies in a year. Over 45 నుంచి 50 million వరకు ఎంటీపీస్ అనేది జరుగుతున్నాయి ఆల్ ఓవర్ వరల్డ్. ఇది ఏంటంటే ఎంత అంటే ఓవర్ 1/5 అంటే ఒక 100 ప్రెగ్నెన్సీస్ కనుక జరుగుతుంటే దాంట్లో 20 పీపుల్ అనేది దాన్ని అబార్షన్ చేస్తారు లేకపోతే ఎంటీపీ చేస్తారు అనమాట. వెదర్ టు యాక్సెప్ట్ లీగలైజ్ ఎంటీపీ ఆర్ నాట్ బీయింగ్ డిబేటెడ్ అపాన్ ద మెనీ కంట్రీస్ డ్యూ టు ఎమోషనల్, ఎథికల్, రిలీజియస్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇన్వాల్వ్. ఓకే, దీన్ని లీగలైజ్ చేయాలి లేకుంటే లేదా అనేసి ఎంటీపీ అంటే ఈ ఇండివిజువల్ అబార్షన్ అనేది లీగలైజ్ లేకుంటే నాన్ ఇల్లీగల్ అని చెప్పడానికి వేరియస్ రీజన్స్ లైక్ సోషల్, ఎమోషనల్, ఎథికల్, రిలీజియస్ ఇష్యూస్ అన్ని వస్తుంటాయి అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగలైజ్డ్ ఎంటీపీ 1971. ఓకే, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 1971 విత్ సమ్ స్ట్రిక్ట్ కండిషన్స్ టు అవాయిడ్ ఇట్స్ మిస్యూజ్. అంటే మిస్యూజ్ గా కాకుండా కొన్ని కండిషన్స్ పెట్టిన సచ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ఆల్ మోర్ ఇంపార్టెంట్ టు చెక్ ద ఇండిస్క్రిమినేట్ అండ్ ఇల్లీగల్ ఫీమేల్ ఫెర్టిసైడ్స్ ఇన్ ద. అది ఎంటీపీ ఎప్పుడు యూస్ చేస్తారంటే అమ్నిషన్ టెస్ట్ చేసేసి ఫీమేల్ ఒక బేబీ పుడుతుంది అని తెలుసుకున్నారు అప్పుడు ఎంటీపీ యూస్ చేస్తారు అనమాట. ఎంటీపీ హెల్త్ తో అబార్షన్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ జరగకుండా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టింది అనమాట. ఓకే, దీని గురించి ఇక్కడ ఇచ్చాడు, ఈ రూల్స్ గురించి ఈ ఎల్లో బాక్స్ లో ఇచ్చారు అనమాట. ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2017.
2017 యాక్ట్ ప్రకారం, అంటే 1971 లో వచ్చింది, కానీ యాక్ట్ ఆఫ్ మెడికల్ టర్మినేషన్ పెట్టింది అమెండ్మెంట్ వాజ్ ఎన్హాన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇంటెన్షన్ టు రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఇల్లీగల్ అబోర్షన్ కాన్సిక్వెంట్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ మోబిలిటీ. అంటే ఇల్లీగల్ అబోర్షన్స్ అంటే ఫీమేల్ పేషెంట్ అని ఫీమేల్ బేబీ అని తెలియగానే బేసిక్ గా కొంతమంది పేరెంట్స్ అబోర్షన్ చేస్తారు అనమాట. సో అలా జరగకుండా ఉండడం కోసం కొన్ని రూల్స్ అనేవి పెట్టింది, అవేంటో చూద్దాం. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, a pregnancy may be terminated on certain considered grounds within the first 12 weeks of the pregnancy. Okay, within 12 weeks of pregnancy, నువ్వు టర్మినేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఒపీనియన్ ఆఫ్ వన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. 12 weeks లో కనుక నువ్వు వితిన్ 12 weeks లో కనుక నువ్వు కానీ టర్మినేషన్ చేయాలి అనుకుంటే, అబార్షన్ జరగాలనుకుంటే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ పర్మిషన్ కావాలి అంటారు. ఇఫ్ ద ప్రెగ్నెన్సీ హ్యాస్ లాస్టెడ్ మోర్ దాన్ 12 weeks, less than 24 weeks, then two registered medical practitioner must be the opinion. అంటే ఒక 12 weeks ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు దాన్ని టర్మినేట్ చేయాలనుకుంటే ఒక మెడికల్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ ద్వారా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. అదే 12 weeks కన్నా ఎక్కువ, 24 weeks తక్కువ ఉన్నారు అనుకోండి, సపోజ్ రెండు మెడికల్ ప్రాక్టీషనర్ ఒపీనియన్ కావాలన్నమాట. ఫార్మ్ ఇన్ గుడ్ ఫెయిత్ దట్ ద రిక్వైర్డ్ గ్రౌండ్ ఎగ్జిస్ట్. ద గ్రౌండ్స్ ఆఫ్ అంటే దాని నాబ్స్ అంటే దాని రూల్స్ ఏంటి అంటే, continuation of pregnancy would involve a risk to the life of a pregnant woman or grave injury, physical, mental health. ఓకే, అంటే ఆ రూల్స్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ పర్సన్ కి నువ్వు అబార్షన్ చేయాలి అనుకుంటే లోపల పెరుగుతున్న బేబీ వల్ల ఏదైనా వాళ్ళ ఆ మదర్ కి ఏదైనా డెత్ జరిగే ఛాన్సెస్ కానీ, లేకుంటే మెంటల్ కానీ మెంటల్ ఇల్నెస్ కానీ, ఫిజికల్ ఇంజురీ కానీ జరిగే టైంలో అలా ఉంటే, లేకుంటే బేబీ అలా ఉంటే నువ్వు ప్రెగ్నెన్సీ అనేది టర్మినేట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, లోపల పెరుగుతున్న బేబీ ఎవరైతే ఉన్నారో వారికి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటే కన్నా, అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు కూడా నువ్వు టర్మినేట్ చేయొచ్చు అనమాట. దెర్ ఈస్ అ సబ్స్టాన్షియల్ రిస్క్ దట్ of the child was born, it would suffer from the such physical mental abnormalities as to be seriously handicapped. అంటే ఒకవేళ మదర్ కి డేంజర్ ఉన్నా, లేకపోతే లోపల పెరుగుతున్న ఫీటస్ కి ఫ్యూచర్ లో జెనెటికల్ డిసార్డర్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. వై ఎంటీపీ? Obviously, the answer is to get rid of the unwanted pregnancy, either due to casual unprotected intercourse or failure of the contraceptives used during coitus or rapes. అంటే ఎంటీపీస్ మామూలుగా ఎందుకు యూజ్ చేస్తామంటే, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ని టర్మినేట్ చేయడం. సో వాళ్ళకి కావాలని లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది దాన్ని టర్మినేట్ చేయడానికి, లేకుంటే రేప్ కేసెస్ లో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయడానికి కానీ యూజ్ చేస్తాం అని చెప్తున్నారు. ఎంటీపీస్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ఇన్ సర్టెన్ కేసెస్ వేర్ continuation of pregnancy could be harmful or even fatal either to mother or the fetus. or ఇందాక చెప్పుకున్నాం మనం. MTPs considered relatively safe during the first trimester up to 12 weeks. 12 weeks వరకు నీకు MTPs అనేది సేఫ్ అని చెప్తున్నారు అనమాట. సెకండ్ ట్రైమెస్టర్ అబోర్షన్స్ ఆర్ మచ్ మోర్ riskier when compared to the first 12 weeks of the pregnancy. One distributing the trend observed is the majority of the MTPs are performed illegally by the unqualified which are not only unsavable but could be fatal too. మామూలుగా చూస్తుంటేనా ఈ మెడికల్ ప్రాక్టీషనర్ నార్మల్ అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర యూస్ ఆమె ఎంటీపీస్ తెప్పించుకునేది చాలా డేంజర్ అని చెప్తున్నారు అనమాట. అనదర్ డేంజరస్ ట్రెండ్ ఈస్ ద మిస్యూజ్ ఆఫ్ అమ్నియోసెంటర్స్ టు డిటర్మిన్ ద సెక్స్ ఆఫ్ అన్బోర్న్ చైల్డ్. Frequently, if the fetus is found to be female, it is followed by MTP. This is totally against what is legal. అంతమంది ఇందాక చెప్పుకున్నాం, ఎంటీపీ యూజ్ చేసుకొని మెడికల్ టర్మినేట్ చేసి కాబట్టి అమ్నియోసెంటెసిస్ యూజ్ చేసి బేబీ యొక్క సెక్స్ మేల్ ఆ ఫీమేల్ అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఫీమేల్ అయితే కన్నా టర్మినేట్ చేస్తారు అని చెప్పాను అనుకుంటున్నాను ఇందాక. Such practices should be avoided because these are dangerous for both for young mother and the fetus. ఇలా రిపీటెడ్ గా చేయడం కూడా కాస్త తప్పే అనమాట, అంటే కాస్త డేంజర్ అనమాట. రిపీటెడ్ గా చేయడం వల్ల అంటే అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ ద్వారా హెల్ప్ తీసుకునేసి ఇలా టర్మినేట్ చేసుకోవడం కూడా హెల్తీ మదర్ హెల్త్ కానీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ ఆన్ ద నీడ్ టు బి అవాయిడెడ్ అన్ప్రొటెక్టెడ్ coitus and the risk factors involved in illegal abortions
as well as providing more health care facilities could be reverse mentioned unhealthy trend. అంటే చూడండి, ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఏ ప్రొటెక్షన్ లేకుండా కాండమ్స్ యూస్ చేయకుండా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఇలా అవన్నీ మనము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనము ఒక పర్సన్ కి ఎడ్యుకేట్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇంకా నెక్స్ట్ ఎస్టీఎస్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ జరిగిన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నాం. నీకు చెప్తా, ఇంట్రడక్షన్ లో బేసిక్ గా ఏం ఉపయోగం అనేది ఏం లేవు, జస్ట్ ఏదో లైట్ గా చెప్పుకొని వెళ్ళిపోయాను, ఖాళీగా ఉండకుండా చెప్పుకొని వెళ్ళిపోయాను. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఇనిషియేటెడ్ బై 1921, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఆర్సిహెచ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. తర్వాత సహేలి ఎక్కడ కనుక్కున్నారు, సెంట్రల్ సిడిఆర్ఐ లక్నో. నెక్స్ట్ ఇక్కడ మన గ్రోత్ రేట్ తగ్గించాలన్న, గ్రోత్ రేట్ విపరీతంగా పెరిగింది కదా, దానికి పాసిబుల్ రీజన్స్ ఏంటి అంటే ఇవి: డిక్రీజ్ ఇన్ ద మెటర్నల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అదే రిప్రొడ్యూసిబుల్ ఏజ్ అన్నమాట. ఓకే, తర్వాత ఐడియల్ కాంట్రసెప్టివ్ మెథడ్ యొక్క ఫీచర్స్ ఏమి ఉండాలి, కౌన్సిలింగ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఈజీలీ అవైలబుల్, మంచి ఎఫెక్టివ్, సెక్షన్ డిజైర్ తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఒక్కొక్క టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మెథడ్ గురించి చెప్తున్నారు. న్యాచురల్ కానీ బ్యారియర్, ఐయుడిస్, ఇంప్లాంట్స్, సర్జికల్ మెథడ్స్, వీటి నుంచి ఒక్కొక్కరి నుంచి బాగా ఎక్కువ డీటెయిల్ గా చదువుకున్నాం. న్యాచురల్ వస్తాయి, పీరియాడిక్ సబ్స్టెన్స్, విత్డ్రాల్ కాంట్రాస్ట్ ఇంటరప్టస్, లేకుంటే లాక్టేషన్ అమ్నేరియా. ఓకే, నెక్స్ట్ బ్యారియర్ లో ఏమేమి వస్తాయి, కాండమ్స్ కి మళ్ళీ డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్ వాల్స్ కి డిఫరెన్స్. కాండమ్స్ మీకు మేల్ ఫీమేల్ రెండు వస్తాయి, రెండింటికి వస్తాయి. డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్ వాల్స్ ఓన్లీ ఫీమేల్ మాత్రం యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఐయుడిస్ లో ఒక మళ్ళీ ఐయుడిస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఐయుడిస్ టైప్స్ ఏంటి, వాటిలో మళ్ళీ సబ్ టైప్స్ ఏంటి అనేసి కూడా మనం చదువుకున్నాం ఇక్కడ. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పిల్స్, తర్వాత ఇంప్లాంట్స్, వాటి మీద డిఫరెన్సెస్ ఏంటి. ఇంప్లాంట్స్ ఇవైతే లాంగ్ లాస్టింగ్, ఎక్కువ రోజులు వస్తాయి. పిల్స్ అయితే ఎవ్రీడే తీసుకోవాలి. సహేలి అనేది ఉంటుంది, అది వన్స్ ఏ వీక్ పిల్. ఓకే, అది నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. సర్జికల్ మెథడ్స్ లో 2 టైప్స్ ఉంటాయి అనేసి, మేల్ కి ఫీమేల్ కి. మేల్ కి అయితే వ్యాసెక్టమీ, ఫీమేల్ కి అయితే ట్యూబెక్టమీ అని చెప్పుకున్నాము. తర్వాత ఎంటీపీ ఎప్పుడు లీగల్ మామూలుగా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది 1971 లో. ఓకే, 2017 అమెండ్మెంట్ ప్రకారం ఎంటీపీని అప్గ్రేడ్ చేసినప్పుడు నీకు ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఫీచర్స్ లైక్ గ్రౌండ్స్ ఏవేవి, నార్మ్స్ ఏమేమి అనేసి మనం చెప్పుకుందాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఎంటీపీ ఫుల్ ఫామ్ ఏంటి, అది ఇంపార్టెంట్. మళ్ళీ ఎంటీపీ 12 ఎప్పుడు సేఫెస్ట్, ఎప్పుడు మోస్ట్ రిస్కియర్, ఏ ట్రైమిస్టర్ లో తీసుకుంటే ఎంతమంది మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలని కూడా చూసుకున్నాం. తర్వాత ఇంకా ఎంటీపీస్ కూడా నువ్వు కరెక్ట్ గా ఎంటీపీస్ కరెక్ట్ గా లీగల్ ప్రాక్టీషనర్ ఎంటీపీస్ జరుపుకుంటే నష్టాలు ఏంటి అనేసి మనం చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ కి మొత్తం అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక పర్టికులర్ కాంట్రసెప్టివ్ మెథడ్ యూస్ చేసుకోవడం కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఈ 2-3 టాపిక్స్ నెక్స్ట్ సెషన్ చెప్పేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకునేద్దాం. ఓకే, తర్వాత ఈ చాప్టర్ చిన్నదే, బేసిక్ గా క్వశ్చన్స్ అన్ని నీకు ఆ బ్యారియర్ మెథడ్స్ అక్కడే వస్తాయి క్వశ్చన్స్ అన్ని. ఆ ఇయర్స్ కూడా తక్కువ వచ్చేది. మామూలుగా బేసిక్ ఏంటంటే వీకెండ్స్ లో 1-2 చాప్టర్స్ పెట్టినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ రావాలి కాబట్టి అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు క్వశ్చన్ పేపర్లు. ఓకే, తర్వాత ఎక్సర్సైజెస్ మనం చెప్పుకుందాం నెక్స్ట్ సెషన్ ఒకేసారి చెప్పుకుందాం. ఇంకా 2 టాపిక్స్ విత్ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ సెషన్ చెప్పుకుందాం. ఓకే, అంటే ఈ చాప్టర్ లో బేసిక్ గా టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్, వాటి యూజెస్, పర్ఫెక్ట్ గా యూజెస్, అది దాని వెయిట్ లో ఏ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఓకే, అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొన్ని దాంట్లో బెస్ట్ వే ఫర్ డిలేయింగ్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీ, స్పేస్ బిట్వీన్ ద చైల్డ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఐయుడిస్ అని చెప్పుకున్నాం. సో అవన్నీ కాస్త డీటెయిల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఫీచర్ ఉంటుంది కదా, దాన్ని మీరు నేర్చుకోవాలన్నమాట. బేసిక్ గా ఈ చాప్టర్ యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఎక్కడ నుండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మిగిలినంతా బేసిక్ గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. అదంతా చదవడం వల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు, జస్ట్ ఇంకా టాపిక్ అనేది ఇచ్చాడు కాబట్టి చెప్పాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.